నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకొని, ఆ తర్వాత దాన్ని ఎలా ఆచరణకు తెచ్చుకొని, ఎలా ఆ ధ్యాసలో ఉంటూ సత్యాన్ని ఎట్లా కనుక్కోవాలి అనేటువంటి విషయంగా మనం మాట్లాడుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే ఏంటి, భగవద్గీత వచ్చి మన ఉపనిషత్తుల గురువులు, ఆ తర్వాత అంటే ఉపనిషత్తుల గురువులు అంటే ఋషులు, ఆ తర్వాత వేదాలలో మ్యాటర్ రాసినటువంటి ఋషులు, ఆ తర్వాత అంటే ఏంటి, ఇట్లా ఎన్ని వేల మంది రాసినటువంటి భావాలన్నీ తీసుకొని మన వ్యాస భగవానుడు ఆ, బ్రహ్మసూత్రాలు భగవద్గీత రాయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే శాస్త్రం అంటే ఏంటి, సైన్స్ అంటే చెప్పాలంటే జ్ఞానం. అసలు జ్ఞానం అంటే ఏంటంటే ఈ వీటి మూడింటిని ప్రస్థానత్రయం అంటారు. ఈ ప్రస్థానత్రయం మాత్రమే మన సనాతన ధర్మంలో శాస్త్రం. మిగిలినవన్నీ చెప్పారు. ఎట్లా చెప్పారు, మనకి తేలికగా అర్థం రావడానికి దాన్ని ఏమంటారు, కథల రూపంలో చెప్పారు. ఏదో కాకపోతే కొన్ని ఏమంటారు, వాటిని ఉదాహరణల రూపంతో చెప్పారు. ఏం చెప్పినా మన ఉపనిషత్తుల ఋషువులు చెప్పినటువంటి అల్టిమేట్ జ్ఞానం ఇంతవరకు ఈ భూమి మీద ఎవరు చెప్పలా, ఆ ఋషులు తప్ప. ఎందుకంటే మనకు అంతకంటే ఆలోచన చేస్తే ఇంతకంటే ఏమన్నా ఉన్నది అనేటువంటి విషయం సైంటిఫిక్గా కూడా వాళ్ళ అవగాహనకి రాలా. వాళ్ళు వండర్ఫుల్గా ఆ పరమాత్మ తత్వస్థితిలో ఉండి విషయాన్ని గ్రహించి దాన్ని ఆచరణకి తెచ్చుకొని అంటే సత్యం కొంచెం గ్రహించి మనకి చెప్పటం జరిగింది. ఏం చెప్పారు, నిజంగా చెప్పిన ఉపనిషత్తుల గురువులు రెండు పదాలు ఎక్కువ వాడతారు: మేనిఫెస్టో, అన్మేనిఫెస్టో. ఇంకా చెప్పాలంటే ఇంకా కొంచెం డైల్యూట్ చేస్తే వ్యక్తం, అవ్యక్తం. అవ్యక్తమైన దాంట్లో నుంచి వ్యక్తమైంది అన్నారు. ఇంకా పదాలు వాడదలుచుకుంటే ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్నారు కదా, ఔటర్, ఇన్నర్. ఇంకా చెప్పాలంటే అంతర్ముఖం, బహిర్ముఖం. అంటే ఏంటి, వాళ్ళకి అందింది కానీ, వాళ్ళ అనుభవానికి అందింది కానీ, అల్టిమేట్గా చూస్తే మనకు అందుతున్నది కానీ ఈ రెండే ఉన్నది. అంటే ఏంటి, లోపల ఉన్నటువంటి ఆలోచననేమో నామం అన్నారు, బయట అవుతున్నటువంటి విషయాన్ని రూపం అన్నారు. లోపల మనకు ఒక ఆలోచన లేనిదే బయట వ్యక్తం అయ్యేటువంటి ప్రశ్నే లేదు. ఇప్పుడు నిజం చెప్పాలంటే భగవద్గీత చెప్పింది ఏంటి, నీ లోపల ఉన్నటువంటి ఆలోచనని ఎలా కరెక్ట్ చేసుకుంటే నీ భౌతికంగా ఉన్నటువంటి ఎక్స్టర్నల్ లైఫ్ ఎలా వండర్ఫుల్గా ఉంటుందని చెప్పడం జరిగిందప్ప. ఇంతకు తప్ప ఎక్కడో స్వర్గం ఉంది, నరకం ఉంది, నువ్వు ఒక గుడి కట్టించు, లేదా నువ్వు ఆస్తులు దానం చెయ్యి, నువ్వు అక్కడికి వెళతావు ఇక్కడికి వెళతావని మన ఉపనిషత్తుల గురువులు ఎక్కడ అబద్ధం చెప్పలా. వాళ్ళు చెప్పింది ఏంటి, నీ దగ్గర వండర్ఫుల్ పరికరాలు రెండు ఉన్నాయి. ఒకటేమో నీ ప్రాణశక్తి ఉంది, రెండోది నీ జ్ఞానశక్తి ఉంది. ఈ ప్రాణశక్తిని జ్ఞానశక్తి ఎందుకున్నాయి, ఇచ్ఛాశక్తికి ఉన్నాయి. ఈ ఇచ్ఛాశక్తి నేను శరీరం లోపల బయటకు తీసుకెళ్లే కోరికల కోసం ఉన్న ఇచ్ఛాశక్తి, లేదా నేను అంతర్గతంగా లోపలికి తీసుకెళ్తూ నేనే భగవతత్వ స్థితి అనేటువంటి ఆ స్థితిలో నిలబెడుతూ బయట పనులు వ్యక్తం చేసే స్థితి అని ఆ మహానుభావులు చెప్పటం జరిగిందప్ప. అంటే ఏంటి, ఈ రెండును బేస్ చేసుకునే వాళ్ళు ఎంటైర్ భగవద్గీత రాయడం జరిగింది. భగవద్గీతే కాదు, పరమాత్మ తత్వానికి సంబంధించిన ఏ విషయం తీసుకున్నా ఒకటి నామం, రెండోది రూపం, ఒకటి జ్ఞానం, ఒకటి క్రియ, మూడోది ఇచ్ఛ, అది ఆనందం. అంతే, అంతకంటే ఏం లేదంటే సృష్టి వ్యక్తమైంది. ఎందుకు వ్యక్తమైంది అయ్యా అంటే, సృష్టి చేశాము, ఆయన కూర్చొని చేశారు, ఈయన కూర్చోని చేశారు అనే దానికి ఆధారాలు లేవు. ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు అనేదానికి వివరణ లేదు. కాకపోతే ఒక ఆలోచన వచ్చింది, అందరూ ఏకం అనేకం అయితే బాగుంటుంది అనేటువంటి ఒక ప్రాసెస్ తోటి సృష్టి వ్యక్తం అయి ఉండవచ్చు అన్నారు. అల్టిమేట్ ఏంటి, మరి అది ఎవరు ఆ సృష్టి ఆలోచన ఎవరికి చేశారు అంటే అది మాయ అన్నారు. మాయ అంటే ఏంటి, మనకు ఉన్నట్టు కనపడుతున్నది కానీ అది నిజంగా లేదు. ఎందుకు లేదంటారు, ఆలోచనతో వ్యక్తమైంది ఏదైనా దానికి క్రియ ఉంటుంది, ఒక కళ ఉంది. కళ సత్యమా, జస్ట్ ఒక కళ వచ్చింది పోయింది, కానీ కళ వచ్చిందనే విషయం మనకు తెలుస్తుంది. అలా కళ లాంటి మాయే ఈ సృష్టి అని చెప్పటం జరిగింది. మరి మన సృష్టి ఉంది కదా, మరి మన సృష్టి ఎందుకుందమ్మా మన సృష్టి అంటే ఆ మాయను అర్థం చేసుకోలేని అజ్ఞానంలో ఉండబట్టి మన సృష్టి ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలి, ఇదంతా మాయ అనేటువంటి విషయాన్ని 100% నమ్ముతూ, ఈ మాయకు కారణం నిరాకారమైనటువంటి శక్తి అని 150% నమ్ముతూ, నీ భౌతికంగా జరుగుతున్నది ప్రతిదీ కూడా ఆ అంతర్గతమైనటువంటి పరమాత్మ తత్వంలో ఉన్నటువంటి ఇష్యూనైనటువంటి విషయాన్ని నమ్ముతూ భౌతికంగా చేస్తున్న ప్రతి పని వండర్ఫుల్గా పరమాత్మ తత్వం మేనిఫెస్ట్ చేస్తున్నటువంటి విధంగా ఆనందంగా చెయ్యమని భగవద్గీత చెప్పిందబ్బా. అంతకంటే ఇంకేం చెప్పలే. అంటే ఏంటి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు, ఆలోచన ఉన్న ప్రతి మనిషి ఎట్లా వండర్ఫుల్గా అంటే ఇన్నరు ఎక్స్టర్నల్ ఇన్నర్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, లోపల ఆలోచన ఎలా బ్యాలెన్స్ చేయాలి, బ్యాలెన్స్ చేసిన ఆలోచనతోటి ఎక్స్టర్నల్ విషయాలు ఎలా చేయాలి, ఆ రెండు కలిపి చేసినప్పుడు వచ్చేటువంటి పొటెన్షియాలిటీ,
అనేది పరమాత్మ తత్వం నుంచి వచ్చింది అనేటువంటి భావంగా ఎలా భావించాలని చెప్పడం జరిగిందబ్బా. అంతకంటే ఇంకేం లేదు. దీంట్లో ఏంటి ఏం చెప్పాడు భగవద్గీతలో, మన సమస్యలన్నిటికీ కారణం నాది నాది అనేటువంటి మమకారం, అహంకారం. ఈ నాది అనే అహంకారం, మమకారం పోతుందా? 100% పోతుంది. ఎప్పుడు పోతుంది? నీ దగ్గర ఉన్నటువంటి శరీరాన్ని, నీ దగ్గర ఉన్నటువంటి ప్రాణాన్ని, నీ దగ్గర ఉన్నటువంటి మనస్సుని వాడాలి. ఎలా వాడాలి? ఈ మూడు కూడా పరమాత్మతత్వంలో నుంచే వచ్చాయి. ఈ జరుగుతున్న పనితోటి నాకు లాభ నష్టాలతో నాకేం సంబంధం లేదు, ఏదో నేను కాబట్టి చేశాననే అహంకారం లేదు, అయ్యో నేను చేయకపోయినాననేటువంటి దుఃఖం లేదు. జరుగుతున్నదంతా పరమాత్మతత్వంలో ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది, నాకేం సంబంధం లేదనేటువంటి థాటుతో కనుక నువ్వు పని వ్యక్తం చేయడం జరిగావంటే నీ బుద్ధికి వికాసం వస్తుంది, నీ ప్రాణానికి శక్తి వస్తుంది. బుద్ధి వికాసం వచ్చినప్పుడు మనం కింద జారిపోయి పిచ్చి పనులు చేస్తామా? కింద జారిపోయి పిచ్చి పనులు అంటే మళ్ళీ అవేవో ఘోరమైన పనులని కాదు, మన్ని కొంచెం దాన్ని ఏమంటారు, మన యొక్క శక్తిని సన్నగిల్లేపజేసేవి. సపోజ్ 2 పళ్ళు తింటే మనకు డైజెస్టివ్ సిస్టమ్ కంఫర్టబుల్ ఉంటుంది అనుకోండి, ఇంకా 10 పళ్ళు తిన్నాం అనుకోండి, దాని స్థితి ఏంటి? అందుకని 2 తినాలా 10 తినాలా అనేటువంటి దాన్ని వివేకం అంటారు. మరి 10 వదిలిపెట్టి 2 తినగలిగిన సామర్థ్యం తెచ్చుకోవాలి అంటే దాన్ని వైరాగ్యం అంటారు. మన బుద్ధికి వివేక వైరాగ్యం కనుక వస్తే ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకుండా ఉండొచ్చు, ఎప్పుడు మాట్లాడచ్చు, ఎప్పుడు మాట్లాడకుండా ఉండొచ్చు అనేటువంటి విషయాలన్నింటిలో అవగాహన వస్తుంది అంటాడు. ఇప్పుడు నిజం చెప్పాలంటే భగవద్గీత అనేది ఏదో ఆధ్యాత్మికం, ఏదో దేవుడు అనేటువంటి విషయాలు గొప్పగా ఏం చెప్పలా. మన మనస్సుని భౌతిక విషయాల్లో కూడా కండక్ట్ చేస్తూ ఎలా పరమాత్మతత్వం అనేటువంటి విషయాన్ని మనం అవగాహనకు తెచ్చుకోవాలని నిజంగా చెప్పాలంటే భగవద్గీత చెప్పింది. ఈ అహంకారాన్ని, మమకారాన్ని పోగొట్టుకోవాలంటే నీకు ఇచ్చినటువంటి పనిని భగవతత్వ పని అనేటువంటి అవకాశంగా, నాకు కాబట్టి ఈ పరమాత్మతత్వం ఇంట్రెస్ట్ చేశాడని ఈవెన్ బాత్రూమ్ కడిగినా లేదా వంట చేసి పెట్టినా ఏ పని చేసినా నాకు ఇచ్చిన అవకాశం ఇంకెవరికి రాదు అని సంతృప్తిగా చేస్తూ ఉంటే నీ బుద్ధి వికాసం చెందుతుంది. లేదు అదే గొప్ప, నేను అక్కడికి పోయి ఇప్పుడు భగవద్గీత బ్రహ్మాండంగా చెప్తున్నాను, నాకు బ్రహ్మాండంగా అర్థమవుతుంది, ఇంతకు మించి గొప్ప పని లేదు అని నేను అనుకున్నాను అంటే అంతకంటే ఫూల్ లేదు. ఎప్పుడు నాకు ఈ పని అవసరం లేదంటే అప్పుడు నేను హ్యాపీగా మానేయగలిగిన స్థితిలో, ఏ బాధ లేకుండా చేయగలిగాను అంటే ఓహో బ్యాలెన్స్ స్థితిలో నడుస్తుంది అని అర్థం అనమాట. అంటే ఈ భూమి మీద ఒక పని గొప్పది, ఒక పని తక్కువది అనేది ఉంటూ ఏమీ లేదు. అన్ని పని అవసరాలే. అన్ని పని కాకపోతే ఏంటంటే ఏ పని కండక్ట్ చేసినా ఆ బ్యాలెన్స్ అనేటువంటి స్థితిని మర్చిపోకూడదు. అంటే ఏది అతిగా చేయకూడదు. ఉపవాసం చేశాము, 3 రోజులు ఉపవాసం చేసి మళ్ళీ 5-6 రోజులు ఫుడ్ ఒకేసారి తింటాం, అతిగా చేయటం. మాట్లాడటం మొదలుపెట్టాము, ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, అతి. అలాగే తింటాం మొదలుపెట్టాము, ఏం తింటున్నామో తెలియదు, అంటే అర్థం ఏంటి? మైండ్ఫుల్గా, కాన్షియస్గా మనం ఏం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని నువ్వు అవగాహన చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా బ్యాలెన్స్ ఉండడం జరుగుతుంది. ఆ బ్యాలెన్స్ ఎప్పుడైతే ఉంటుందో మన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఎలా మన లైఫ్ని బ్యూటిఫుల్ చేసుకోవాలని భగవద్గీత చెప్పింది. అంతే తప్ప వాళ్ళకు కూడా ఎక్కడో దేవుడు ఉన్నాడు, తీసుకెళ్ళి నూనెలో వేయిస్తారు, కింద పడేస్తారు అని భగవద్గీతలో ఎక్కడా అలాంటి ఫాల్స్ ప్రామిసెస్ చెప్పలా. ఒకటి పాపం అని చెప్పింది భగవద్గీత. ఏంటి? నువ్వే భగవతత్వం. నువ్వు భగవతత్వం కాదనేటువంటి విషయం కనుక నువ్వు చూడడం మొదలుపెట్టావంటే అదే పాపం. నిజమే కదా. ఆ పాపం అంటే ఉంది, ఎప్పుడైతే భేదం చూసావో టెన్షన్ వస్తుంది. భేదం మనం చూడలేదు, మనం హ్యాపీగా ఉంటాం. అంటే ఏంటి వీళ్ళు చెప్పింది? స్వర్గం కానీ నరకం కానీ జస్ట్ అవర్ స్టేట్ ఆఫ్ మైండ్ తప్ప స్వర్గాలు నరకాలు చూసొచ్చి ఇలా ఉన్నాయని చెప్పిన వాళ్ళు లేరు. నిజం చెప్పాలంటే పునర్జన్మ, ఆ జన్మ విషయం కూడా చెప్పిన వాళ్ళు లేరు. జస్ట్ లాజికల్గా మనం ఊహించడమే. ఇలా ఉన్నారు కాబట్టి పూర్వజన్మలు అలా ఉండుండొచ్చు ఇప్పుడు అని అన్నారు. తర్వాత దానికి కూడా భగవద్గీతలో ఎలా పరిష్కారం చెప్పారో తెలుసా? నీకు జ్ఞానం కనుక వస్తే కర్మ సెకండ్లో ఎగిరిపోతుంది అన్నారు. అంటే అర్థం ఏంటి? నువ్వు నేనే భగవతత్వం అనేటువంటి జ్ఞానస్థితికి వచ్చావంటే ఈ భౌతికంగా ఉన్నది ఏది నేను ఇబ్బంది పెట్టదు. అప్పుడు అవి నీకు కష్టం ఉన్నా నీకు ఇబ్బంది లేదు, సుఖం ఉన్నా ఇబ్బంది లేదు. అప్పుడు నువ్వు ఏ స్టేట్లో ఉంటావు? అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఎట్లా ఉంటావు? ఒక్కసారి జ్ఞానం వచ్చిన తర్వాత ఈ కర్మలు, ఆగామి, సంచితం ఇటువంటివి ఏవి నిన్ను ఇబ్బంది పెట్టవు. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తేనే ఓహో నేను చేయాల్సిన ప్రాసెస్లో ఇదంతా ఉంది, నాకు నేర్చుకోవడానికి వస్తుంది అనేటువంటి విషయం అవగాహన వస్తుంది. ఎప్పుడైతే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉందో రాబోయే వాటి గురించి మనం ఏం ఆలోచన చెయ్యవు కాబట్టి అప్పుడు ఏమొచ్చినా బాధరేషన్ లేదు. ఇదే జరిగిపోయిన విషయాల్ని మనం మననం చేయం కాబట్టి అప్పుడు ఇలా ఉంది కాబట్టి ఇలా జరిగింది అనేటువంటి ఈ సంచిత ఆగాముల గురించి మనకు ఐడియానే ఉండదు. నిజంగా అంతే. ఇప్పుడు దీనికి పెద్దగా ఏదో అంటారు రాకెట్ సైన్సు, దేవుడు ఏం అక్కర్లా. జస్ట్ మన థింకింగే. ఏదైనా ఓకే, ఐ ఫీల్ ఇట్ యాజ్ ప్రసాద్ అంటే నీకు ఏదొస్తే ఏముంది? ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఓహో భగవంతుడు నాకు ప్రసాదించిన ప్రసాదం అనేటువంటి
మానసిక స్థితి వచ్చావంటే నువ్వే భగవతత్వం. నీ పర్సనల్ ఆలోచనలు ఆటోమేటిక్గా ఆగిపోతాయి. నేను, నా శరీరం, నా పిల్లలు, నా ఆస్తులు ఉంటాయి. 100% మన ప్రాణం పోయిందాకా జీవత్వం దాకా ఉంటాయి. కాకపోతే వాటిని కూడా బ్యాలెన్స్గా భగవతత్వ పని ఈ ప్రాసెస్లో జరుగుతుందనేటువంటి భావంతో కండక్ట్ చేయడం జరిగింది. అలా చెయ్యాలనే భగవద్గీత చెప్పింది. దానికి మొట్టమొదటి ఏంటి? కర్మ. అందరూ ఒకే స్థితిలో జ్ఞానస్థితి అర్థం చేసుకునే వాళ్ళు లేరు. అందుకని శరీరతత్వంగా ఉంటారు. వాళ్ళు కర్మ చేయాల్సింది. చేసిన తర్వాత బుద్ధి వికాసం చెందించుకుంటారు. తర్వాత ఒకే విషయానికి రావాలి అంటే భక్తి. అది నమ్మారంటే దేవుణ్ణి మొత్తం తర్వాత ఉన్నదంతా ఒకటైనటువంటి ఒక సింగిల్ థాట్కి రావడం జరుగుతుంది భక్తి. 3 మన దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలు, మనసు. ఈ ఇంద్రియాలు బయటే ఉన్నాయి. ఒక్కసారి మనసుకు అవగాహన వచ్చిందంటే ఈ చూస్తున్నది చూడక తప్పదు, వింటున్నాయి వినక తప్పదు, ఏదో మాట్లాడాల్సి వస్తుంది, ఒకటి అరా ఏదో చేస్తాము అన్నప్పుడు తెలుస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే చూస్తావు, వింటావు, కానీ అనవసరపు విషయాలు మాట్లాడు. వాళ్ళిట్లా వీళ్ళిట్లా అని మాట్లాడు. కంప్లైంట్లు చెప్పవు. తర్వాత ఇంకేదో నువ్వు ఎక్స్పెక్టేషన్స్ చెయ్యవు. ఎప్పుడైతే అలా చేయకుండా ఉంటావో నీ మనసు మీద నువ్వు పనిచేసుకున్నట్టు లెక్క. శమ తమ ఉపరతి శ్రద్ధ తితిక్ష సమాధాన అంటే ఏంటి అర్థం? లోపలికి తీసుకొస్తావు ఇంద్రియాలని. మనసుని లోపల ఏం జరుగుతుందని ఆలోచన చేస్తావు. తర్వాత తితిక్ష లోపలిని పరిశీలించుకుంటావు. ఆ తర్వాత ఉపరతి లోపల ఆనందాన్ని అనుభవించడం మొదలు పెడతావు. ఆ తర్వాత నీకు శ్రద్ధ ఏంటి? శ్రద్ధ అంటే ఏంటి? శాస్త్రవాక్యాలన్నా, గురువు అన్నా, ఎవరన్నా మంచి విషయాలు చెప్పారన్నా వినడానికి శ్రద్ధ. ఆ తర్వాత సమాధానం అంటే ఒక సమాధి అయినటువంటి స్థితిలో ఉంటుంది. సమాధి అంటే ఏం లేదు, సమత్వంగా ఉండడం. అందులో నిర్వికల్ప సమాధి, ఆ తర్వాత సవికల్ప సమాధి అనే రకరకాలు ఉన్నాయి. అంటే ఏంటి? ఏ ఆలోచన చేయకపోతే నిర్వికల్ప సమాధి. ఈవెన్ మనం సవికల్పం చేస్తూ కూడా మనలో మనం ఉండగలగడం సవికల్ప సమాధి. ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ పాటించి మనసుకి బ్యాలెన్స్ వస్తుందో ఆటోమేటిక్గా సవికల్ప స్థితిలోనే ఉంటూ అన్ని పనులు చేయడం జరుగుతుంది అనే విషయమే భగవద్గీత చెప్తూ 1 నుంచి 12 వరకు కర్మ, భక్తి ఇవన్నీ చెప్పి 13 నుంచి 18 వరకు జ్ఞానం చెప్పింది. 13లో ఏమో క్షేత్రజ్ఞ విభాగంలో ఈ క్షేత్రం అనేది పంచభూతాల్లో వచ్చింది. పంచభూతాలలో మెటీరియలే మళ్ళీ పంచకోశాలు మెటీరియలే మన జ్ఞానేంద్రియాలు. ఆ తర్వాత రజోగుణం వచ్చి కర్మేంద్రియాలు. తర్వాత ఇంకేంటి? మనసు వచ్చేమో ఆలోచన. తర్వాత జీవత్వం వచ్చి అంటే టోటల్గా మన శరీరం 24 తత్వాలతో తయారైనటువంటి ఈ శరీరంలో ఈ జ్ఞానం అనేటువంటి భగవతత్వం వచ్చి కూర్చొనుంది. కానీ ఆ విషయాన్ని మనం మర్చిపోయినాం. ఎందుకు మర్చిపోయినాం? మనకున్నటువంటి 3 గుణాలు, దాంతోపాటు ఏంటి? కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు ఇవన్నీ గట్టిగా పట్టుకున్నాయి. ఇవి కనుక నువ్వు వదిలిపెట్టావు అంటే, నువ్వు బ్యాలెన్స్కి వచ్చి వీటిని దాటావంటే పురుషోత్తమ ప్రాప్తి. అంతా భగవతత్వం అనేటువంటిది నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు. తర్వాత మళ్ళీ ఇంకా ఏం చెప్పాడు పాపం? అంత దూరం ఆపేసి ఇంకా మన ఇంకా చెప్పాలని పాపం మహానుభావుడు ఏం చెప్పాడు? దైవ లక్షణాలు ఇవి, అసుర లక్షణాలు ఇవి, స్వార్థము, కోరిక, టెన్షన్స్, ఆ తర్వాత ఇంకోటి ఏంటి? నేనే బాగుపడాలి, నాది ఇటువంటివన్నీ వదిలిపెట్టి సమిష్టిగా ఆలోచన చేస్తూ దానగుణం, జాలి ఇవన్నీ పెట్టుకున్నావు అంటే అవి దైవగుణాలు. అప్పుడు ఈ దైవగుణాల వల్ల ఏంటి నువ్వు ఉపయోగం? నీ మనసు, నీ హృదయం అంతా కూడా మెత్తనైపోతాయి. అప్పుడు నువ్వు సత్యాన్ని గ్రహిస్తావు. అంటే గడబిడి ఉండదు, టెన్షన్ ఉండదు, డిప్రెషన్ ఉండదు, డెల్యూషన్ ఉండదు, ఓన్లీ గుడ్నెస్ ఉంటుంది. అసురు లక్షణాలు అంటే ఏంటి? ప్రపంచమే సత్యం అంటాం, నా జీవమే సత్యం అంటాం, నా బంధువులు, నా ఆస్తులే సత్యం అంటూ ఆ సత్యం అనే విషయాన్ని గ్రహించకుండా ఆ అసత్యంలోనే సత్యం అనుకుంటూ ముందుకు పోతూ దాంట్లోనే కింద పడుతూ మీద పడుతూ దుఃఖపడుతూ ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీకు అంటదయ్యా. అందుకని ఇప్పుడు నువ్వు చేయాల్సిందంటే ఇప్పుడైనా నీకు నష్టం లేదు, చిన్నగా నీలో ఉన్నటువంటి అసురు లక్షణాలు గుర్తించు, దైవ లక్షణాల దృష్టితో కనుక వెళ్ళావంటే నువ్వు వండర్ఫుల్ మారచ్చు అని చెప్పి చెప్పింది. ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము? ఇప్పుడు వచ్చి శ్రద్ధాత్రయ విభాగ యోగం చదువుకుంటున్నాం. శ్రద్ధాత్రయ విభాగం ఏంటి? శ్రద్ధ మళ్ళీ మన దగ్గర మళ్ళీ 3 ఉన్నాయి: సత్వగుణం, తమోగుణం, రజోగుణం. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతాడు? ఈ అల్టిమేట్ ఏం చెప్తాడు? నువ్వు సొంతంగా ఏం చేయవాకు, ఏం చేసినా సరే మహానుభావులు చెప్పినట్టో, శాస్త్రం చెప్పినట్టో, గురువులు చెప్పినట్టో పాటించావంటే నీ మనసుకు ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ అవ్వదు. శరీరానికి ఏమో జీవత్వం నేను అనుకున్నప్పుడు కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలు ఆ శాస్త్రం చెప్పినట్టుగా నువ్వు పాటించుకుంటూ పో. అలాగే మనసుకు వచ్చేసేటప్పటికి సంకల్ప వికల్పాల్లో మంచి సంకల్పాలు చేసుకుంటూ పోవడం అని దానికి ఉన్నది. బుద్ధికి వచ్చేటప్పటికే రైట్ ఏంది, రాంగ్ ఏంది, వివేకం ఏంటి, వైరాగ్యం ఏంది అని దానికి ఉన్నది. ఇవన్నీ నువ్వు పాటించుకుంటూ పోయినావంటే నీ మనసు నిశ్చలంగా ఉంటుంది అని దాంట్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పే దాంట్లో 7 శ్రద్ధాత్రయ విభాగంలో అర్జునుడు అడుగుతాడు, నువ్వు చెప్పినట్టు శాస్త్రం ప్రకారం చేసుకుంటూ పోతారు కొంతమంది, పర్వాలేదు, అసలు శాస్త్రమే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళ గతి ఏందంటాడు.
శాస్త్రం తెలియని వాళ్ళ దగ్గర 3 గుణాలు ఉంటాయి అయ్యా, సత్వగుణం, తమోగుణం, రజోగుణం. వాళ్ళ స్వభావానికి అనుగుణంగానే వాడు ప్రవర్తించుకుంటూ పోతాడు. మనం చేయగలిగింది ఏం లేదు. ఆ స్వభావంలో నష్టపోయినప్పుడు వాడంతా వాడు మారడం జరుగుతుంది. సత్వగుణంలో వాడు ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా తింటాడు, సత్వగుణం వాడు ఎలా దానం చేస్తాడు, తర్వాత రజోగుణం వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది, తమోగుణం వాడి ప్రవర్తన ఎట్లా ఉంటుంది. అల్టిమేట్ ఏంటి, ఈ 3 గుణాలు మన అందరిలోనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క గుణం డామినేట్ చేస్తుంది. తమో గుణంలో ఉన్నాను, చిన్నగా రజోగుణంలోకి రావాలి. ఈ తమో రజోగుణాలను దాటిన తర్వాత సత్వగుణంలోకి వచ్చేసేయాలి. చివరికి ఆ సత్వగుణాన్ని కూడా దాటి వెళ్ళాలి. ఇవన్నీ కూడా స్వభావాలే. ఈ స్వభావం అంతా ఎక్కడుంది, అంతఃకరణ కనుక శుద్ధి అయిన తర్వాత నీకు రైట్ ఏంది రాంగ్ ఏందని తెలుస్తుంది. అప్పుడు మంచికి వెళ్ళడం జరుగుతుంది అనేటువంటి విషయంగా చెప్పటం జరిగింది. ఇప్పుడు ఏంటి, నిన్నేం చెప్పాడు, సత్వగుణం వాడు ఎలాంటి ఆహారం తీసుకుంటాడు, రజోగుణం వాడు ఎలాంటి ఆహారం తీసుకుంటాడు, తమో గుణం వాడు ఎలాంటి ఆహారం తీసుకుంటాడు. సత్వగుణం వాడు ఏంటి, వాడు మానసిక స్థితి కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి వాడి శరీరానికి బలం కలిగేది, వాడి ప్రాణశక్తి కలిగేది తీసుకుంటాడు. రజోగుణం వాడికి విపరీతమైన కోరికలు ఉంటాయి కాబట్టి పులుపు, కారం ఇటువంటివన్నీ తీసుకొని ఆరోగ్యాన్ని నష్టపరుచుకుంటాడు. తమో గుణం వాడు ఉంటాడో వాడు అసలు మంచితనం ఆలోచించడు, వాడికి ఏదో చేద్దామనే ఆశ లేదు, వాడు ఏదో చేస్తాడు, ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఇవి తర్వాత సత్వగుణం వాడు దానం ఎలా చేస్తాడు, అవతల వాడు ఏదో నాకు వస్తుంది అనేటువంటి విషయంగా వాడు ఏం చేయడు. పూజ ఎలా చేస్తాడు, నేను పూజ చేస్తే నాకేం వస్తుందని చేయడు. రజోగుణం వాడు దానం ఎట్లా చేస్తాడు, నాకు ఎంత గొప్ప పేరు వచ్చింది అనేటువంటిది ప్రచారం కోసం చేస్తాడు. పూజ ఎట్లా చేస్తాడు, ఈ పూజ వల్ల నాకేం వస్తుందని వ్యాపార రూపంగా చేస్తాడు. తమో గుణం వాడికి అది చేయడం చేత కాదు, ఏం చేస్తున్నానో వాడికి అర్థం కాదు అని చెప్పటం జరిగింది. ఆహారం కూడా అంతే. అంటే ఏంటి, అన్ని విషయాల్లో కూడా తమో గుణ ఆలోచన ఎట్లా ఉంటాయి, సత్వగుణం ఎలా ఉంటాయి, రజోగుణం ఉంటాయి. ఈ స్వభావాలను మనం మార్చుకొని ఈ స్వభావాలు కనుక మనం దాటామంటే భగవతత్వం ఏంటో అనేటువంటి విషయం తెలుస్తుంది అని నేను కొంతవరకు మాట్లాడుకున్నాం. ఈరోజు ఏంటి, ఇక్కడ ఇంతవరకు నేనే మీకు పరిగా నాతో సమానుడు. ఒక్క నిమిషం ఉందండి. ఇప్పుడు నేను ఎంతవరకు మాట్లాడుకున్నాము, ఇప్పుడు తర్వాత నిన్న మనం మాట్లాడుకున్నది ఏంటి, 3 విషయాలు మాట్లాడాం. అసలు తపస్సు అంటే ఏంటి, మన వాళ్ళు మనెవరు విశ్వామిత్రుడు తపస్సు చేశాడు, ఆ మేనకను పంపించి తపస్సు జడగొట్టారు, మళ్ళీ ఎన్నో 1000 సంవత్సరాలు మళ్ళీ విశ్వామిత్రుడు వెనక్కి వెళ్ళాడు అని చెప్తుంటారు. కానీ భగవద్గీతలో ఆ తపస్సును ఎక్కడ రిఫరెన్స్ ఇవ్వాల. మన భగవద్గీతలో 3 తపస్సులు చెప్పింది. ఒకటి శరీర తపస్సు, ఒకటి వాచక తపస్సు మాట, 3 మానసిక తపస్సు చెప్పింది. నీ మనసు కనుక నిష్కల్మషంగా మంచి భావాలు కనుక ఉంటే నీ వాచకం ఎలా వస్తుంది, మంచిగా వస్తుంది. అప్పుడు నీ శరీరం ద్వారా నువ్వు చేసే పనులు ఎలా చేస్తావు, మంచిగా చేస్తావు. ఏమేమి పనులు చేయమని చెప్పింది శరీరాన్ని కొంచెం శుభ్రంగా ఉంచుకోవటం, అంతే కదా. తర్వాత ఎప్పుడు నువ్వు శుభ్రంగా ఉంచుకోగలుగుతావు, నీ మనసు ఏదో ఒక పూజ చేద్దాము ఏదో అన్నప్పుడు ఆ పద్ధతుల కోసం వెళ్ళిపోతావు. అలాంటప్పుడు నువ్వు నోట్లో నుంచి వచ్చేది ఏమొస్తుంది, దేవుడు మంత్రమో నామమో వస్తుంది. అంటే ఏంటి, ముఖ్యంగా తపస్సు అంటే ఏంటి, మనోవాక్కాయ మనస్సుని వాక్కుని మనోవాక్కాయల్ని వాక్కు కాయం మూడింటిని కూడా వాటిని బ్యాలెన్స్ చేయటమే తపస్సు అని చెప్పింది. అంతే, ఒంటి కాళ్ళ మీద నిలబడటం తపస్సు అని లేదు, ఎండాకాలంలో ఈ ఇసుక మీద కూర్చోవడం తపస్సు చేయలేదు. అదంతా కూడా రాక్షస తపస్సు అంటుంది భగవద్గీతలో. రాక్షస తపస్సు ఎందుకు చెప్పలేదు, నేనే ఉన్నా నీలో, నాలో ఎవరున్నారు, నాదొక టెంపుల్, నాదొక దేవాలయం. ఈ దేవాలయం లాంటి హృదయంలో ఉన్నది ఎవరు, పరమాత్మతత్వం ఉన్నాడు. మరి ఆ పరమాత్మతత్వానికి తిండి పెట్టకుండా మరీ వేడివేడివి పెట్టి, మరి పుల్లవి పెట్టి, మరీ కారంవి పెడితే ఆయన తట్టుకోవడం జరుగుతుందా అనేటువంటి విషయం మనకి 24/7 గుర్తుండాలి. 24 గంటలు నీ లోపల ఉన్నటువంటి పరమాత్మకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అని భగవద్గీత చెప్పడం కలిగింది. లోపల భగవతత్వం ఉన్నాడనేటువంటి జ్ఞానం నాకుంటే ఏదన్నా విషయం నేను అనవసరంగా మాట్లాడగలుగుతానా, ఎదురుగా ఉన్నది భగవతత్వం అన్నప్పుడు నేనేమన్నా వాళ్ళ మీద కామెంట్ చేయగలుగుతానా, చచ్చినా చేయను. అంటే ఏంటి, 24 గంటలు మనం కాన్షియస్ అంటే ఏంటి, ఎరుక, ఆ పరమాత్మతత్వం నా దగ్గరే ఉన్నదనేటువంటి జ్ఞానం, దాన్ని ఎరుక అన్నాడు. ఆ ఎరుకను మనం ఏం చేయాలి, ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఆ ఎరుకని మనం డెవలప్ చేసుకోవాలి. ఇన్నర్కి అంటే ఇన్నర్లో లోపల ఏదో బంగారాలో ముద్దలో ఏం పెట్టుండవు. ఇన్నర్ అంటే మన లోపల ఉన్నటువంటి మన నామాలంటే మన ఆలోచనలు, లోపల ఉన్నటువంటి ఆలోచనలు. నేనే భగవతత్వం అనేటువంటి ఆలోచన ఉందా, ఇంకేదన్నా అనవసరమైన ఆలోచన ఉందా అనేటువంటి విషయం మనం గ్రహించుకోవడమే. అంటే ఏంటి, తపస్సు అంటే ఏంటి, మన మనస్సుని మన మాటని
మన చేత అంటే మన శరీరాన్ని మూడింటిని పవిత్రంగా ఉన్నదంతా ఒక భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదనే విషయంగా ఈ మూడింటిని వాడాలి. ఆ వాడటమే తపస్సు. అది 24/7 మన దగ్గర ఉన్నటువంటి భగవతత్వం అనేటువంటి విషయాన్ని మనం ఇన్నర్గా ఆలోచిస్తూ, ఎక్స్టర్నల్గా కూడా ఆయన సృష్టిగా అన్మానిఫెస్ట్లో నుంచి వచ్చిందేగా మేనిఫెస్టో. అందుకని మేనిఫెస్టోతో మనం వ్యవహరించాలన్నప్పుడు ఇది భగవతత్వం అని చూస్తూ వ్యవహరించలేని స్థితి ఉన్నప్పుడు అన్మానిఫెస్టో భగవతత్వంలోగా ఉండడం జరగాలని నిన్న 3 చెప్పటం జరిగింది. ఈరోజు ఏం చెప్తున్నాడు చూద్దాం. 17 అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాడు, అంతా మొదలుగా మానసిక తపస్సులు. పూర్వోక్తములైన శారీరక, వాచక, మానసిక తపస్సులను ఫలాకాంక్ష లేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని సాత్విక తపస్సులు అని అందరూ. అంటే ఏంటి, ఏమైనా మనం ఆశించామంటే అది సాత్విక తపస్సు కాదు. మనం దానం చేసి మనకేమొస్తుందని మనం ఆశించామంటే తపస్సు కాదు. కొన్నిసార్లు మనం ఇవ్వకూడని వాళ్ళకు కూడా దానం ఇస్తాం, అయినా వెంటనే మర్చిపోలేహో భగవతత్వం ఇలా ప్రేరేపించింది కదా అనుకోవాలి. కానీ దాన్ని 4 సార్లు నేను ఇచ్చాను నేను చేశాను అని అనుకోకూడదు. అంటే సాత్వికం అంటే ఏంటి, ఏ ఫలము ఈ మాట వల్ల కానీ, చేత వల్ల కానీ, మన శరీరం వల్ల కానీ, దేని వల్ల కూడా అవతల నాకు ఏదన్నా లాభం రావాలి అనేటువంటి ఆలోచన పెట్టుకోకూడదు. అంతే కదా. ఇప్పుడు ఎవరింటికన్నా వెళ్తాం, చీర పెడతారు, లేదా వాళ్ళకు 1000 రూపాయలు పెట్టారనుకోండి, మనం గొప్ప కోసం 5000 చీర పెట్టామనుకోండి, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు అసలు ఏం పెట్టలేదు, వీళ్ళకి వేస్ట్ పెట్టి నేను 10,000 రూపాయలు చీర పెట్టాను, వీళ్ళు పట్టించుకోలేదంటారు. అది దానం కాదు, ఇవ్వడం కూడా కాదు, అది నీ అహంకారం. ఎక్కడి నుంచైనా నేను ఇచ్చిన దానికి అవతల నాకు రాలేదు అని నువ్వు ఎస్టిమేషన్ వేసావంటే వ్యాపారం చేసేదంతా కూడా రజోగుణం. సత్వంలో వ్యాపారం లేదు, తమో గుణంలో అసలు వాడికి తెలిసే చావదు. ఈ పని చేస్తే నాకు ఈ పని లాభం వస్తుంది అనేటువంటి అంత తెలివితేటలు కూడా ఉండవు. అదంతా కూడా నేను ఇది చేశాను నాకేమి వస్తుంది, నేను ఎక్కడికో పోసానో నాకు అది వచ్చింది, ఆ తర్వాత నేనేదో చేస్తున్నాను కాబట్టి ప్రపంచం అంతా ఇలా అవ్వబోతుంది. ఇదంతా కూడా రజోగుణం. అందుకని ఇక్కడ చెప్పింది ఏంటి, ఆయన ఎవరైతే ఏమి ఫలాకాంక్ష లేకుండా మాట వల్ల కానీ, చేత వల్ల కానీ, మనసు వల్ల కానీ చేస్తారో అది సాత్విక తపస్సు, సాత్విక లక్షణం అని అన్నాడు. తర్వాత ఇంకేం చెప్తున్నాడు, ఇతరుల నుండి సత్కారాలను, గౌరవాలను, పూజనలను అందుకొనుటకును, అట్లే తదితర స్వార్థ ప్రయోజనాల కొరకును స్వాభావికంగా కానీ కల్పితంగా కానీ చేయబడుననియు, అనిశ్చిత ఫలములను కానీ క్షణిక ఫలములను కానీ ఇచ్చునవి అని తపస్సులను రాజతపస్సులు అందరూ. మా మదర్ అని ఉంటారు, అసలు ఏం కోరిక లేకుండా ఎవరు చేస్తారు అని ఆమె చెప్తుంది. ఇందులో కరెక్ట్ అనిపిస్తుంది. అంటే ఏంటి, అసలు చిన్నదానికి కూడా ఏం ఆశించకుండా చేస్తే సాత్విక తపస్సు. అలా కాకుండా మనం దేవుడు పూజ చేస్తున్నాం, దేవుడికి మొక్కు చెల్లించుకుంటున్నాం, అది కూడా రాజ తపస్సే. అంటే దానివల్ల నీకేదో లాభమో నష్టమో రాబోతుంది. అంటే ఏంటి, నీకు కంప్లీట్గా నాకే భగవతత్వం కావాలి, సత్యం కావాలి, నేనే పరమాత్మ తత్వాన్ని, నాకు భౌతికంగా ఏమీ అవసరం లేదు అనేటువంటి విషయంగా నాకు తృప్తి చెందాను, ఇంకా ఎన్నున్నా వేస్టేను, నాకు సత్యం తప్ప ఇంకా ఏమీ వద్దు అన్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, ఏం ఆలోచన చేస్తున్నా నువ్వేమి ఫలాన్ని ఆశించవు. ఇప్పుడు మనం ఏదో చెప్తున్నాము, నేను బాబలేవి చెప్పారండి అన్నారు, సత్కారం, అది రాజసిక తపస్సు. దానివల్ల నీకేం రాదు. మళ్ళీ నన్ను చూసావా, నేను కొంచెం స్పెషల్, నన్ను గౌరవించను కూడా గౌరవించలేదు, వీళ్ళకి ఎంతో చేశాను, రాజసిక తపస్సు. ఆ తర్వాత పూజ, ఎవరైనా నన్ను రికగ్నైజ్ చేయాలి, రాజసిక తపస్సు. అట్లాగే పిసరంత స్వార్థం ఉంది, రాజసిక తపస్సు. ఏది కల్పితంగా కానీ చేయబడి ఏ రకంగా కూడా నాకు ఇది లాభం రాబోతుంది ఇంత ఆలోచన చేసినా అది రాజసిక తపస్సు అంటున్నాడు. అంటే ఏంటి, అనిశ్చితమైన క్షణికమైన దూరాల రూపంలోనైనా నాకు ఏది రావాలని ఆలోచన చేసినా రాజసిక. ఇప్పుడు ఆధ్యాత్మికంగా చూడండి, నేను చెయ్యంగా నేను ఏదో అయిపోతాను, జీరో అయిపోతాను, నన్ను అక్కడికెక్కడికో తీసుకుపోతారు, అవన్నీ కూడా రాజసిక తపస్సులే. మళ్ళీ ఆ ఆలోచన నువ్వు ఏం పెట్టుకున్నా మళ్ళీ దానికి లాభ నష్టాలను బేరు చేయక తప్పదు. ఇదనమాట. తర్వాత 3వది చూడండి, మొండి పట్టుదలతో మనోవాక్కాయాలను బాధ కలిగించినవి, ఇతరులకు కీడు కలిగించుకు చేయబడినవి అయిన తపస్సులను తామస తపస్సులు అంటారు. అంటే చూడండి ఏంటి, శరీరం ద్వారా ఎవరినైనా ఇబ్బంది పెట్టడం, అంతే కదా, కోపం వస్తుంది, కొట్టామనుకోండి, అది శారీరక చేస్తాడు, తమో గుణంలో ఉన్నాడు. ఆ తర్వాత కావాలని బాధ పెడుతుంటారు మాటల్లో, ఏదో ఒక రకంగా పాత విషయాలు తీసుకొచ్చో ఇంకోటి, అది వాచక తపస్సు. మానసికంగా ఏంటి, ఎదురుగా మనం వాళ్ళని కూర్చున్నా, వాళ్ళతో మనం మాట్లాడుతున్నా, వాళ్ళకి సంబంధించినటువంటి నెగటివ్ విషయాలు ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం, ఇవన్నీ కూడా తమో గుణం అంటాడు. ఇప్పుడు ఇంతసేపటికి చెప్పింది ఏంటి, 3 విషయాలు పాజిటివ్, నెగటివ్, న్యూట్రల్. అంటే ఏంటి, మనిషి 3 కదా ఉంటాడు. అందుకనేంటి, ఫస్ట్ నెగటివ్లో ఉన్నవాడు చిన్నగా తీసుకొచ్చి
పాజిటివ్గా పెట్టి అల్టిమేట్ ఏంటి పాజిటివ్నెస్ కూడా తీసేసుకొని న్యూట్రల్కి రావాలి. అంటే ఏంటి, ఫస్ట్ పాజిటివ్ థింకింగ్, నెగటివ్ థింకింగ్ నీ పాజిటివ్ థింకింగ్లోకి మార్చుకొని లాస్ట్కి ఏం చేయాలి, ఎంటీకి రావాలి. ఎంటీకి రావడం అంటే ఏ ఆలోచన లేని వ్యవహారం. ఏంటి ఏ ఆలోచన లేని వ్యవహారం? మనం ఒక మనిషితో మాట్లాడుతుంటే ఆ మనిషి పాతకాలంలో ఏం చేశాడు, వాడు ఎంత ఉన్నవాడు, ఎంత లేనివాడు అనేటువంటి విషయం అంతా మనం బుర్రలో వేసుకొని దాని ప్రకారం వాళ్ళతో మాట్లాడటం మొదలు పెడతాం. అలా చెప్పలా భగవద్గీత. ప్రిజుడీస్ లేకుండా, నీకేమి భావాలు లేకుండా, నీ ఎదురుగా ఉన్నది కూడా ప్రస్తుతం నువ్వు పరమాత్మతత్వమే, ఎదురుగా పరమాత్మతత్వమే అన్నప్పుడు నీ మనసులో ఎలాంటి ఆలోచన ఉండదు. అంటే ఏంటి, నీ మనసుని అలాంటి ఊహలు, ఇమాజినేషన్లు, కల్పనలు, అనవసరపు ఆలోచనలలో నుంచి ఎప్పుడైతే నువ్వు బయటపడి తీస్తావో నీ నోట్లో నుంచి అనవసరపు ఊహలు, ఆలోచనలు, ఇబ్బందులు పెట్టడాలు, ఇలాంటి మాటలు రావు. ఎప్పుడైతే ఇలాంటి మాటలు రావో నీ శారీరక తపస్సు వండర్ఫుల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ భగవద్గీతలో చెప్పింది ఏంటి, మన ప్రాణశక్తిని, మన జ్ఞానశక్తిని, తర్వాత మన ఇచ్ఛాశక్తిని మూడింటిని బ్యాలెన్స్ చేయడం. ప్రాణశక్తి అంటే ఏంటి, క్రియ. ప్రాణంలో శక్తి లేకపోతే మనం క్రియ చేయలేం. లోపల ఉన్నటువంటి మనసుకి వండర్ఫుల్ ఆలోచనలు, జ్ఞానం లేకపోతే మంచిగా మనం ఏమీ ప్లాన్ చేయలేము. ఈ రెండు చేసినప్పుడు మాత్రమే శారీరకంగా వ్యక్తమయ్యేటువంటి పని తపస్సులాగా, పరమాత్మతత్వంలాగా వ్యక్తమవుతుంది. ఎంతసేపు చెప్పినా ఈ మూడు విషయాలు చెప్పాడు. ఎట్లా, తమోగుణం ఎట్లా, రజోగుణం ఎట్లా, సత్వగుణం ఎట్లా. ఆ తర్వాత మళ్ళీ తమోగుణం అంటే మళ్ళీ శరీరం, సత్వగుణం అంటే మళ్ళీ మనసు, రజోగుణం అంటే మళ్ళీ ప్రాణం. ఈ మూడు కలిసి ఎలా పనిచేయాలి. కాకపోతే ఈ మూడుగా దాటినటువంటి పరిస్థితి ఒకటి ఉంది, అన్మానిఫెస్ట్ ఏరియా పరమాత్మతత్వం. నువ్వు కూడా అన్మానిఫెస్ట్ పరమాత్మతత్వం అనేటువంటి స్థితిలో ఇన్నర్గా ఫీల్ అవుతూ లోపల ఉంటూ బయటికి ఈ మేనిఫెస్ట్ అవుతున్నదంతా ప్రకృతి, అందరం అందులో భాగమేను. ఏదో చేస్తాము, ఉంటాము, వెళ్ళిపోతాం. ఏది కూడా ఇక్కడ పర్మనెంట్ కాదు. లోపల ఉన్నది ఒక స్థితే పర్మనెంటు, అదొక్కటే సత్యం అనేటువంటి భావంతో ఎలా మన లైఫ్ని మేనేజ్ చేయాలని భగవద్గీత చెప్పింది. ఇంకున్నాయి ఒక 4-5 శ్లోకాలు ఉన్నట్టున్నాయి, చూసుకొని నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ అవుతుంది, చూద్దాం రేపు.